నా పేరు శివ మూడో సినిమా. దీనికి ముందు చేసిన సినిమాలన్నీ టోటల్గా డిఫరెంట్ అయిన ఒక సినిమా. ఎందుకంటే ఇది లైఫ్ లాంటి ఒక సినిమా. ఎప్పుడు సినిమా ఒక ఫ్రేమ్ చూస్తూనే కూడా అది సినిమా లాంటి కాదు, అది లైఫ్ లాగా ప్రజెంట్ చేశారు. సో సుశీంద్రన్ గారికి, మది గారి కెమెరామ్యాన్కి అది అంత కష్టపడి చేశారు. ఇండియాలో మొత్తం మీరు చూస్తే 60 to 70% మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే. అలాంటి ఫ్యామిలీస్లో అన్నీ తక్కువ ఉంటాయి, కానీ ప్రేమ మాత్రం ఎప్పుడు చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అండ్ అలాంటి ఫ్యామిలీలో ఒక కుర్రాడు స్టోరీ ఇది. ఇప్పుడు మీరు చూస్తే స్ట్రీట్స్లో ఒక ట్రాక్ ప్యాంట్ వేసుకొని ఒక సెకండ్ హ్యాండ్ బైక్లో తిరుగుతున్న ఒక అబ్బాయి స్టోరీ అది. సో నాకు ఇది ఎప్పుడు, నేను హీరో కాదు ఈ సినిమాలో, ఒక మామూలు అబ్బాయి. సో నేను స్కూల్ ఎలా ఉంటానో, కాలేజ్ ఎలా ఉంటానో అలాంటి ఒక పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో. సో ఐ ట్రై నాట్ టు యాక్ట్ ఎనీవేర్ ఇన్ ద ఫిల్మ్. సో ఐ ట్రై టు జస్ట్ బిహేవ్ లైక్ అ నార్మల్ మిడిల్ క్లాస్ బాయ్. అండ్ అది టోటల్గా ఒక న్యూ ఎక్స్పీరియన్స్ అయిపోతుంది. అండ్ ఈ సినిమా మొత్తం అలాంటి ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ నాకు. నా పేరు శివ. ఈ సినిమా తమిళ్లో నుంచి తెలుగులో చేసి నెక్స్ట్ మంత్ రిలీజ్ చేస్తున్నారు స్టూడియో గ్రీన్ పతాకంపై. ఈ సినిమా గురించి చెప్పాలంటే బేసిక్గా మనకి సొసైటీలో తెలిసిన కొన్ని విషయాలు ఉంటాయండి. అంటే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లైక్ నక్సలిజం, టెర్రరిజం, వీటికి కొన్నిటికి భయపడుతూ ఉంటాం. దొంగతనాలు, దోపిడీలు, ఇవన్నీ కాక వేరే సెకండ్ లేయర్లో కూడా కొన్ని విషయాలు ఉంటాయి మనకి తెలియవు, కానీ అవి మన లైఫ్ని వేరే విధంగా ఎఫెక్ట్ చేస్తాయి. అలాంటి చాలా విషయాలు ఇవాళ జరుగుతున్నాయి. అలాంటి ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తూ డైరెక్టర్ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ తీసుకొని, అంటే యూత్ ఎలా ఇవాళ బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళ బిహేవియర్ వల్ల సొసైటీకి ఎలాంటి నష్టం జరుగుతుంది, ఇటువంటి ఒక కొత్త ఎలిమెంట్ని తీసుకొని ఈ సినిమాలో చూపించడం జరిగింది. కార్తీ గారు ఒక మహానటుడి కొడుకు, ఒక మంచి నటుడి తమ్ముడు, కానీ తను ఒక విలక్షణమైన నటుడు. తనకంటూ ప్రత్యేకమైనటువంటి ఆ పరిధిని తానే నిర్ణయించుకుని ఏ సినిమాకి ఆ సినిమాకి ఒక వైలక్షణ్యాన్ని, వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ ప్రతి సినిమాలోనూ తన తాలూకు ముద్ర వేసుకుంటూ, ముఖ్యంగా తెలుగు కష్టం డబ్బింగ్ చెప్పడం చాలామంది సాహసించరు. యువన్ శంకర్ రాజా గారు చాలా అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చారు. మీరు చూశారు మిగిలిన రెండు కూడా శశాంక్ వెన్నెలకంటి గారు చెప్పినట్టుగా మీ సెంటిమెంట్ సాంగ్స్ కూడా ఉన్నాయి ఇందులో. అందులో శశాంక్ వెన్నెలకంటి గారిని నేను అప్రిషియేట్ చేయాలి, నాట్ ఓన్లీ ఫర్ గివింగ్ గుడ్ డైలాగ్స్ ఫర్ ఎముడు అండ్ దిస్ ఫిలిం. నేను పంపించిన లిరిక్స్ తన దగ్గర ఉండి మొత్తం వాయిస్ మిక్స్ చేసినందుకు నేను శశాంక్ గారికి చాలా థ్యాంక్స్ తెలుపుకుంటున్నాను. మరొకసారి జానవరి రాజా గారికి థ్యాంక్స్ చెప్తూ, కార్తీ గారికి బెస్ట్ విషెస్ చెప్తూ, నెక్స్ట్ ఫిలిమ్స్ అన్ని కూడా మంచి సక్సెస్ కావాలని. శ్రీధర్ రెడ్డి గారి ఆడియో మన మధుర ద్వారా రిలీజ్ అవుతుంది. డెఫినెట్గా ఆడియో మంచి హిట్ అయ్యి ఫిలిం కూడా డెఫినెట్గా మంచి హిట్ అవుతుందని నమ్మకం ఉంది అని ఆశిస్తూ. నా పేరు శివ. దిస్ ఇస్ ద 4th ఫిల్మ్ ఆఫ్ స్టూడియో గ్రీన్ ఇన్ తెలుగు. లాస్ట్ 3 ఫిల్మ్స్ యువన్ గొక్కుడు, Avara and Yamudu had a very big opening, and right from the theatre owners to distributors and even the audience, everyone, they were praising about the films. I hope the same thing will repeat with this picture also. It's a fantastic film. Everyone loved working in it. I would take this opportunity to thank Mr. Susindran, the director of the film, Yuvan Shankar Raja, Madi, Rajivan, everyone who took part in the production of the film. And I would thank my partners Prakash Babu and Prabhu on this occasion. And great lyrics by Shahiti sir, dialogues by Shashank Venlaganti. And I would thank Madhura Audio who has presented this audio to Telugu audience. And big thanks to Hero Karthi Garu and Kajal Agarwal and all the actors who participated in the film.